ఏడాదిన్నర కాలంగా ఎదురుచూస్తున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు బుధవారం జరిగిన విషయం తెలిసిందే. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని 6 జిల్లాల్లోని 11 డివిజన్లలో ఏర్పాటు చేసిన 84 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. కాగా 94.15% పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలో డిసెంబర్ 27వ తేదీ రాత్రి నుంచి ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 11 డివిజన్ల స్థానాలకు గాను ఐఎన్టీయూసీ 6 స్థానాల్లో విజయం సాధించి ఆధిక్యం చాటుకోగా ఏఐటీయూసీ 5 స్థానాల్లో గెలిచి 2వ స్థానంలో నిలిచింది. ఇక బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. కొత్తగూడెం కార్పొరేట్ పరిధి మనుగూరు సింగరేణిలో ఐఎన్టీయూసీ విజయం సాధించింది. బెల్లంపల్లి సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలుపొందింది. ఐఎన్టీయూసీపై 122 ఓట్ల తేడాతో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఇల్లెందు డివిజన్లో కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ విజయం నమోదు చేసింది. ఇక్కడ సిపిఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీపై 46 ఓట్ల తేడాతో ఐఎన్టీయూసీ విజయం సాధించింది. రామగుండం డివిజన్ 1-2లో ఏఐటీయూసీ, రామగుండం 3లో ఐఎన్టీయూసీ గెలుపొందాయి. కాగా ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమరం భీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఎన్నిక జరిగింది. రహస్య బ్యాలెట్ విధానంలో జరిగిన ఓటింగ్లో అర్ధరాత్రి వరకు ఉత్కంఠగా లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. మొత్తం 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 700 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం గుర్తింపు పొందిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రధాన నాయకత్వం ప్రచారానికి దూరంగా ఉండటంతో ద్వితీయ శ్రేణి నాయకులు అంతంత మాత్రంగానే ప్రచారం చేపట్టారు. ఇక ఐఎన్టీయూసీ తరపున కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం నిర్వహించారు. మరోవైపు ఏఐటీయూసీ, సిఐటీయూసీ, బిఎంఎస్, హెచ్ఎంఎస్ సంఘాల నాయకులు కూడా ప్రచారం చేశారు. అయితే ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీలు మాత్రమే ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటాయి. ఈరోజు సింగరేణి కాలనీస్లో జరిగినటువంటి గుర్తింపు సంఘ ఎన్నికల్లో కార్మికులు నిరంతరం సింగరేణి కార్మికులు సమస్త కార్మిక వర్గం కోసం పోరాడే ఏఐటీయూసీని గెలిపించారు. ఈనాడు సుమారు 3,000 ఓట్ల పైచిలకు మెజార్టీతో సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలవబోతా ఉంది. మరికొద్ది నిమిషాల అధికారిక ప్రకటన వస్తుంది. కొన్ని ఏరియాల్లో తక్కువ ఓట్లు ఉన్నటువంటి ప్రాంతాలలో ఐఎన్టీసీ యూనియన్ ఓటుకి 4,000, 5,000 ఇచ్చి కొన్ని ఓట్లను వేయించుకున్నది. కానీ ఒక్క రూపాయి కూడా ఏ ఓటర్కి ఇవ్వకపోయినా మరి వాళ్ళనే పెద్ద ఎత్తున ఓటర్లు వేటేశారు. ఒక 400-500 ఓట్లు ఈ డబ్బు ప్రభావానికి పోయినా మొత్తం సింగరేణిలో 3,000 ఓట్ల మెజార్టీతో ఇవాళ అధికారాన్ని, డబ్బుని ఓడించి ఏఐటీయూసీని గెలిపించినటువంటి సింగరేణి కార్మిక వర్గానికి మరి ఇవాళ హృదయపూర్వకమైనటువంటి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అమరజీవులు కామ్రేడ్ శేషగిరిరావు గారు, విఠలరావు గారు, కొమరయ్య గారు లాంటి మహనీయులు నిర్మించినటువంటి యూనియన్ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నికలు వద్దని కోర్టుకు పోయి ఎన్నికలు ఆపడానికి చూశారు. అయినా సరే కోర్టు యొక్క తీర్పుతో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలు ఎట్లయినా ఎర్రజెండాని రానియకుండా చూడాలని, ఏఐటీయూసీని రాకుండా చూడాలని పన్నాగమని కోట్ల రూపాయలు ఎన్నికల్లో నీళ్ళలా ఖర్చు పెట్టారు. దొంగల ముఠాలు ఏకమైనట్టు నిన్నటిదాకా సింగరేణి కంపెనీ దోచుకు తిన్నటువంటి గుర్తింపు సంఘం ఉన్న నాయకులపై దీంట్లో చేరి ఆ 2 యూనియన్లు ఏకమై టీజీబీ కేసులో నాయకులు ఐఎన్టీసీలో చేరారు. వాళ్ళు వీళ్ళు ఒకటై మొత్తం చేసిన ఇలా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆదరించింది. 3,000 ఓట్ల మెజార్టీతో ఇవాళ సింగరేణిలో రాష్ట్ర వ్యాప్త గుర్తింపుని ఇవాళ ఏఐటీసీ సాధించింది. ఇది కార్మిక విజయం. భవిష్యత్తులో కూడా కార్మిక ఎన్నికల్లో కూడా డబ్బులతో కొనేటటువంటి ఈ తప్పుడు రాజకీయాల్ని కార్మిక వర్గం ఎండగట్టాలని చెప్పి పిలుపునిస్తూ ఏఐటీసీ గెలిపించినటువంటి కార్మిక వర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి ఏఐటీసీని తెలియజేస్తూ ఇవాళ ఈ విజయం ఇది కార్మిక విజయం. కొన్ని చోట్ల చిన్న చిన్న ఓట్లు 600 ఓట్లు, 1,200, 2,000 చోట్ల 1-2 చోట్ల వారు గెలిచినప్పటికీ అది డబ్బు గెలిపే తప్ప కార్మిక గెలుపు కాదు. ఇది ఒక్క రూపాయి ఇవ్వకపోయినా పెద్ద ఎత్తున కార్మిక వర్గం 1,000 మంది ఓట్లేసి 3,500 గతానికంటే మించి ఇవాళ మెజార్టీ ఇచ్చి ఏఐటీసీని నక్షత్రం గుర్తును గెలిపించారు. కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.